హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి. 2023 సంవత్సరంకు గాను చలనచిత్ర అవార్డులో నందమూరి బాలకృష్ణ గారు నటించిన భగవత్ కేసరి సినిమాకు 71వ జాతీయ అవార్డు రావడం అనేది జరిగింది. దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాన్న. 2023 సంవత్సరంలో తీసిన నందమూరి బాలకృష్ణ గారు తీసిన భగవత్ కేసరి సినిమాకు గాను ఆడపిల్లలాగా కాకుండా పులిపిల్లలాగా పెంచాలి అనే సందేశం ఇస్తూ సినిమా తీయడం అనేది జరిగింది. దానికి గాను 71వ నేషనల్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఒక సినిమా గురించి ఒక పొలిటికల్ సబ్జెక్ట్ డిస్కస్ చేయాల్సిన సందర్భంలో ప్రత్యేకంగా నేను సినిమా గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కంగ్రాచులేట్ బాలకృష్ణ గారు అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ భగవంత్ కేసరి. ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడినారో అసలు మనం చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ ల్యాగ్ అనేది లేదు. సినిమా పిన్ టు పిన్ స్పీడ్ నడుస్తూనే ఉంటుంది. బాలకృష్ణ గారు హై వోల్టేజ్ డైలాగ్స్ కాదు, ఫైట్స్ కాదు, ఇదంతా సినిమా గెలుపు ఒక కారణం అని చెప్పుకుంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ కాయిన్కి అదర్ సైడు ఇన్నాళ్ళు బాలకృష్ణ గారు అనేక సినిమాలు తీసిండొచ్చు కాక, కానీ ఈ భగవంత్ కేసరిలో ముఖ్యంగా ఆడపిల్లల గురించి సపరేట్ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి మరి ఆయన తీయడం జరిగింది. అసలు ఒక అంత హై రేంజ్లో ఉండే ఒక నాయకుడు, కథానాయకుడు బాలకృష్ణ గారు ఎప్పుడో అఖండ సినిమా కానీ అఖండ 2 కానీ ఇలా హై వోల్టేజ్లో వెళ్ళే అతను ఇలా ఒక ఏదైతే ఆడపిల్లల గురించి తీయడం అనేది అది ముందు ఆయనకు ఛాలెంజ్ తీసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఆడపిల్లలకు అని అంటున్నారు కదా అన్నయ్య, ఆడపిల్లలకు ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఒక మంచి మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది సినిమాలో. అసలు ఆ మెసేజ్ అనేది ఎందుకు ఈ కాలంలో అది ఎంతవరకు యూజ్ అవుతుంది ఆడపిల్లలకి? మనం సినిమా గురించి మాట్లాడుతున్న ఈ సందర్భంలో అదే అని చెప్తున్నాను. కాయనికి అదర్ సైడు ఆడపిల్లల గురించి మాట్లాడడం అనేది ఉన్నట్టు బాలకృష్ణ గారు ఏదైతే చెప్పినారో అందరికీ సందేశం ఇచ్చారో మరోసారి ఆ సినిమాను గుర్తు చేస్తూ, ఆ సినిమాలోని సందేశాన్ని గుర్తు చేస్తూ మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా నేనంటూ మళ్ళీ చెప్తున్నాను. బాలకృష్ణ గారు ముఖ్యంగా ఆ సినిమాలో మీరు చెప్తున్నటువంటి ఆ సందర్భంలో 3 సందేశాలు ఇచ్చారండి. ఒకటి, మెడ కింద లేడీస్ని టచ్ చేయకూడదు. అంతెందుకు 3rd క్లాసు లేకుండా ఈవెన్ 3 ఏళ్ల పాప కావచ్చు, అక్కడి నుంచి కూడా అవసరం లే, ఎత్తుకోవచ్చు. తండ్రి అన్న వీళ్ళు ఎవరైనా ఎత్తుకోవచ్చు. కానీ బయట వాడికి ఏం సంబంధము? నీకు ఒకవేళ నేను అంటున్నానండి, నా నాన్న అన్నాను నమస్తే సార్ అని మీరు అడిగినప్పుడు నమస్తే నా అన్నా, నేను ఎట్టటోను మీకు ఎట్ట తెలుస్తుంది? ఎవరిని నమ్మే పరిస్థితి కాదు. సమాజం బాగలేదు, ఆడపిల్లని ఎవరైనా సరే. నెక్స్ట్, నడుం కింద బ్యాక్ సైడ్ టచ్ చేయకూడదు లేడీస్ని. 2, 3వది వచ్చి కాళ్ళ మధ్యని టచ్ చేయకూడదు. మనం చూస్తున్నాం ఈ సందర్భం అనేది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఈ మధ్య కడప జిల్లాకి ఒక పెళ్లి సందర్భం నిమిత్తం కొంతమంది పోయినారు బాగానే ఉంది. పోయిన వాళ్ళల్లో ఒకడు పెళ్లి కదా అని ఎక్కువ తాగేసి 3 ఏళ్ల పాపని రేప్ చేసి చంపేశాడు. ఎంత నీచమో దీని అమ్మ జీవితం బతుకు. అసలు నిజమండి, ఇది నేను తడబడుతున్నానో బాధపడుతున్నాను అనేది పక్కన పెడితే అంత ఘోరం. ఇటువంటి పరిస్థితులు మచ్చుకు కొల్లలు ఉన్నాయి. 1-2 కాదు, నిజం అంత బాధాకరమైన విషయం. అటువంటి సందర్భంలో భగవంత్ కేసరి అనే సినిమా రావడము, అది చూసి మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలా, ఇన్స్పైర్ అవ్వాలా. చాలా అండి ఇప్పుడు బీజేపీ వాళ్ళు బజరంగి దళాన్ని పెట్టడం కానీ, లేదా కొన్ని సేవా సంస్థలు కొన్ని సపరేట్ ఆర్గనైజేషన్స్ పెట్టడం కానీ, ఆంజనేయ స్వామికి సంబంధించిన కొన్ని దళాలు ఉండడం కానీ ఇలా ఉంటాయి కదా. అదేవిధంగా ఆడపిల్లల విషయంలో కూడా ఈ మాదిరి ఎవరైతే తప్పులు చేస్తారో షీ టీము ఇవన్నీ కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది. అలా కాదు, ఇండివిజువల్గా ఏ ఇంటికి వాళ్ళు మేము 20 మంది ఉన్నాం మా ఊర్లో నుంచి, ఏ ఆడపిల్లకి మన దగ్గరలో ఏదైతే మండలం ఉంటుందో, మన దగ్గరలో ఏదైతే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఉంటుందో అక్కడ పోయి ఎవడైనా తప్పు చేస్తే కొట్టి రావాలా. మొహోట్లా అంటాం చెప్తున్నాను. ఇలాంటి సందర్భంలో అండి ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా ఇంప్లికేట్ అవుతున్నాయి. ఎందుకంటే అండి బాంబే కేంద్రంగా బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఏంటంటే, ఎవరైనా సరే పెళ్ళైన వాళ్ళంట వేరే వాళ్ళతో సహజీవనం చేయొచ్చంట. చాలా తప్పు ఇటువంటి. సో నా ఒక్కడికి వాళ్ళతో కొట్లాడే అంత శక్తి లేదు. వాస్తవంగా చెప్తాను, నా దగ్గర అంత శక్తి లేదు. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉండే వాళ్ళకి చాలామందికి జీతాలు వస్తున్నాయి, గట్టిగా వస్తున్నాయి. వీళ్ళు పోరాడాల. ప్రపంచంలో ఏ దేశానికి లేనంత ఏదైతే కల్చరల్ హెరిటేజ్ భారతదేశానికి ఉంది. ప్రతి మహిళని పూజిస్తారు. ఎక్కడ ఉండేటువంటి మహిళని పెళ్లి చేసుకోవాలనుకుంటారు అమెరికా వాళ్ళు. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ. సో ఎందుకంటే మిగిలిన దేశాల్లో వాళ్ళ కల్చర్ కానీ వెస్ట్రన్ కల్చర్ ఉంటే ఉండొచ్చు కాక, కానీ తప్పులు చేసే విధానాలు ఎక్కువ ఉన్నాయి ఇతర దేశాల్లో. భారతదేశంలో అది లేదు. కానీ అది కూడా చెడిపోయే విధంగా అండి ఈ మధ్య మనం చూసాము. నిజంగా ఏడుపు వస్తుంది కొన్ని చూస్తే. ఒక్కడు ఆల్రెడీ ఒక ఆవిడికి ప్రీవియస్ లవరు, ఆవిడ వచ్చి వేరే వాడిని పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరికి ఒక బిడ్డ పుట్టినాడు, బాగానే ఉంది. అతను వచ్చి ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ దంపతుల్లో ఆ భర్త జాబ్కి వెళ్ళిపోయినాడు. జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో
ఈవిడ వాళ్ళ కొడుకు ఉన్నారు కదా, ఏమైందంటే ఈవిడ మాజీ లవర్తో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసి బస్ స్టాండ్కి పోయి ఆ పిల్లోనాడు వదిలేసి, ఎవరైతే సొంత కన్న బిడ్డని ఆడ బస్ స్టాండ్లో వదిలేసి మాజీ ప్రియుడితో వెళ్ళిపోయింది. సో మహిళల్లో కూడా ఏదైతే పరివర్తన రావాలా, ఎందుకంటే కొన్ని వేస్ట్ చెత్త సినిమాలు చూసి చెడిపోయిన వాళ్ళు కొంతమంది, లేకపోతే ఇటువంటి కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల వల్ల చెడిపోయిన వాళ్ళు కొంతమంది, దీన్ని మళ్ళీ మనం ఇలా పునరావృతం కాకుండా ఓల్డ్ 1980sలోకి వెళ్ళాలా, అటువంటి సాంప్రదాయాలు మన దేశంలో రావాలని నేనైతే కోరుతున్నాను. సరే సార్, అయితే 1890s అని ఒక మెన్షన్ చేస్తున్నారు కదా మీరు, అయితే ఆడపిల్లలను చదివించకూడదా? అప్పట్లాగానే ఆ పాత పద్ధతులే ఇక్కడ కూడా పాటించాలా? అందులో కూడా అట్లా ఉండొద్దు, ఇప్పుడు కూడా ఆడపిల్లలు ముందుకెళ్ళాలి, ప్రతి రంగంలో వాళ్ళు ముందుండాలి అని కూడా ఒక మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. బేటీ బచావో బేటీ పడావో అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. దాని గురించి అద్భుతమైన క్వశ్చన్ అండి. ఇప్పుడు 1947, 1948, 1950, 1951 ఈ సంవత్సరాల్లో మన దేశంలో చట్టాల్లో ఒక సపరేట్, అంటే ఎప్పుడైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారో ఓల్డ్ లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కప్పెట్టి కొత్తగా న్యూ అమెండ్మెంట్స్తో మన భారతదేశం ముందుకెళ్ళిపోయింది. ఇది సపరేట్ కాన్స్టిట్యూషన్ తీసుకురావడం వల్ల. ఈ రకాల 1864లో ఉన్నటువంటి లాస్ ఇప్పటికీ ఉన్నాయి, ఇండస్ట్రియల్ లాస్ కొన్ని, లేకుంటే రకరకాల లాస్ ఉన్నాయి. నేను చెప్తాను ఏంటంటే అప్పుడున్న పద్ధతులు అవలంబించడం అని కాదు, న్యూ అమెండ్మెంట్స్ వస్తున్నాయి, ఇది టెక్నికల్గా. అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఉన్నారండి. ఇప్పుడు ఎవరి పరిస్థితులు అట్టుంటే మనం చెప్పలేం. నాకు పుట్టినటువంటి ఒక ఆడబిడ్డని రేపో మాపో ఏదో పెళ్లి చేయాల్సిన సందర్భం వస్తే ఎక్కడో ఇస్తాము. అతను ఏ విధమైన వ్యసనానికి పాలవుతాడో, ఏమైనా డబ్బులు కోల్పోయి ఏదన్నా మందు తాగడాలో, వేరే ఆడవాళ్ళు వెంటబడి వెళ్ళడమో, ఇలా తప్పులుగా నాకు పుట్టినటువంటి ఆడబిడ్డ భర్తగా చేస్తే అప్పుడు ఎలా బతకాలి పాప? అవును, నరకయాతనే కదా. ఆ పాపను తెచ్చి మళ్ళీ మన ఇంట్లో పెట్టుకొని నేను చాక్కోలేకపోతే, ఇది ఒకవేళ ఎకనామికల్ దృష్ట్యా కావచ్చు, లేదా పబ్లిక్లో ఉన్నటువంటి ఏదైతే రూమర్స్ ఉంటాయో, వేస్ట్వా ఇంటికి వచ్చేసింది చేతగానోళ్ళు అని మనం ఏ పెళ్ళిళ్ళకి ఏ కార్యాలకి కూడా పోలేము. ఆ మాత్రం మన ఇంటి బిడ్డని మనం ఎవరైనా మోసం చేశారనే పేరుతో. కాబట్టి నేనేం చెప్తానంటే చదువు అనేది ఖచ్చితంగా ఉండాలా. మీరు చెప్తున్నారు కదా బేటీ బచావో బేటీ పడావో అని, ముందు ఆడబిడ్డను కాపాడుకోవాలి. అసలు ఆడబిడ్డే మన భారతదేశానికి సంపద. మన భారతదేశాన్ని కూడా మనం భారత మాతాన్ని పిలుస్తాం, కానీ భారత పితాన్ని ఎవరిని అనరు. భారత మాత ఒక తల్లిగా పూజిస్తాం, తల్లికి అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్తాం మనం. సో చదువు అనేది కంపల్సరీ. ఎవరు ఏమనుకున్నా కూడా వాళ్ళని చదివించాలా. చదివించే దశల్లో వీళ్ళని ఎవరైనా ట్రాప్ చేస్తున్నారా ఖచ్చితంగా కంట కనిపెట్టాలండి. బాలకృష్ణ గారు నేను ఇందాక చెప్పినటువంటి డైలాగులో ఏదైతే బాలకృష్ణ గారు చెప్పింది, పలానా చోట్ల టచ్ చేస్తే తండ్రికి కూడా కాదు ముందు పోయి తల్లికి చెప్పమంటున్నారు, తండ్రికి కూడా కాదు తల్లికి చెప్పమన్నారు అంటున్నాడు. అంటే తండ్రి పైన కూడా నమ్మకం లేని దుస్థితిలోకి మనం వచ్చేసాం. ఎదురింటి అంకులు కావచ్చు, పక్కింటి తాత కావచ్చు, లేకుంటే బాబాయ్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరిని నమ్మొద్దు. నీకేదన్నా జరిగితే తల్లికి చెప్పమన్నారంటే మహిళలపైన అంత గౌరవం ఉంది, మహిళలను అంత బాగోగులుగా చూసుకోవాలా. కానీ మన దౌర్భాగ్యం ఇటువంటి లాస్ కాన్స్టిట్యూషన్స్ వల్ల ఆడబిడ్డల్లో కూడా వేరే ఒక సపరేట్ పరివర్తన వచ్చింది. కాబట్టి హ్యూమన్ రైట్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి భారతదేశాన్ని ఒక సపరేట్ గాడిలో పెట్టాల్సిందే. మన సనాతన ధర్మం కావచ్చు, లేకుంటే మన సాంప్రదాయాలు కావచ్చు, అవన్నీ పాత పద్ధతులు అవలంబించి మళ్ళీ మన భారతదేశాన్ని సరికొత్త దశలోకి తీసుకెళ్లాలని చెప్పి నేనైతే కోరుతున్నాను. దీన్ని బట్టి జీవితంలో ఆడపిల్లలు ఎట్లాంటి సమస్యలు వచ్చినా తన కాళ్ళ మీద తను నిలబడడానికి తనకు చదువు అనేది తప్పనిసరి. మళ్ళీ ఆడపిల్లను కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని సార్ చెప్పడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు సార్. మరోసారి బాలకృష్ణ గారు భగవంత్ కేసరి సినిమా ద్వారా మనందరికీ ఇంత పెద్ద మెసేజ్ ఇచ్చినందుకు, మనలో ఒక సరికొత్త పరివర్తన తీసుకొచ్చినందుకు, అండ్ ఆ సినిమా అంత గొప్ప విజయాన్ని సాధించి అవార్డుల వరకు వెళ్ళినందుకు మన గద్దర్ అవార్డ్స్ కూడా వచ్చింది, తెలంగాణ గద్దర్ అవార్డ్స్. ఈ రకాన బాలకృష్ణ గారి టీం కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.